పార్వతీ పదహై హర హర శంభో. వండర్ఫుల్ మూవీ భయ్యా. తెలుగులో లేట్ అయినందుకు కొంచెం బాధ చేసినా కానీ వండర్ఫుల్ మూవీ పడ్డది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏఆర్ రెహమాన్ గారు, ఆయన మ్యూజిక్, ఆయన పాడే పాటలు, ఆయన ఇచ్చిన బీజిఎం, ఆయన పాటలు కొట్టిన సంగీతము వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కిర్రాక్ భయ్యా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబా కళ్ళు పీకి గోర్లు పీకి చాతో కోసినది, తల్వార్లతో కోసిన ఆ శరీరం మీద ఉప్పు పోసి బాబా ఒక్కసారి ఊహించుకోండి. చిన్న ఉప్పు గల్లు, మనకు ఉప్పు ఎక్కువ అయితేనే కష్టమవుతుందని ఊతాం. అదే ఉప్పును పొరపాటున కళ్ళల్లో పడితే, ఎందుకు ఎండలో పోతున్నప్పుడు చెమట గారి ఉప్పు రూపంలో వచ్చి మెల్లగా కళ్ళల్లో పడితే మంట చూసారా? ఆడ ఉప్పు శరీరం మొత్తానికి పూస్తే ఎలా ఉంటుంది? అగ్ని గోళమే, ఆ శరీరం అనేది అగ్ని గోళంలా ఉంటుంది. సో ఆ అగ్ని గోళాన్ని కూడా తట్టుకొని నిలబడి కళ్ళు పీకుతున్న ఓపికతో నిలబడ్డాడంటే ఛత్రపతి శివాజీ కొడుకు, మరో ఛత్రపతి సంభాజీ అనమాట. సో మరో ఛత్రపతి సంభాజీ కూడా ఇంకో ఛత్రపతి పుట్టాడు. అది ఫ్యూచర్లో నాకు తెలిసి పార్ట్ 2 వస్తే బాగుంటుంది. హిందూ ధర్మం గురించి ఎక్కడ వ్యతిరేకత లేదండి, ముస్లింల గురించి ఎక్కడ వ్యతిరేకత ఎక్కడ సినిమాలో అయితే లేదు. కలిసిమెలిసి ఉండాలని చూపించారు. ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంభాజీ కూడా అదే మాట చెప్పాడు. ఆ డైలాగులు కూడా పడ్డాయి. కావాలని కొంతమంది వ్యతిరేకత ఉంది అంటున్నారు. ముస్లింలు అయినా సరే, హిందువులు అయినా సరే, ఎక్కడ వ్యతిరేకత లేదండి. వీళ్ళని చెప్తాడు, ముస్లింగా మారిపో, నీకు కావాల్సింది అందిస్తాము, నీకు కావాల్సిన రాజ్యాన్ని నీకు ఇస్తామని. అదే సమయంలో ఛత్రపతి సంభాజీ చెప్తాడు, నువ్వు ముస్లింలుగా ఎలా ఉన్నావో అలాగే ఉండు, మాలో కలిసిపో, భారత రాజ్యంలో కలిపో, మరాఠాలో కలిసిపో అన్నాడు. కానీ నీ మతాన్ని మార్చుకోకు, నువ్వు ఎలా ఉండాలనుకుంటావు అలాగే ఉండు అన్నాడు. అదే హిందూ ధర్మం పరవరు, అదే శక్తి, అదే శాంతి మంత్రాన్ని పోషించే భారత మాత బిడ్డల శక్తి, యుక్తి, వాళ్ళ ఉపాయాలు కూడా అవే. విడగొట్టాలనే ఉద్దేశాలు ఎక్కడ చూపించలేదు. దయచేసి బయట మీడియా అయినా, పబ్లిక్ అయినా, ప్రెస్ అయినా, ఎవరైనా సరే విడగొట్టాలనే మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగులో హిట్ అవుతుంది భయ్యా. వండర్ఫుల్ వండర్ఫుల్ పోయి ఉంది. హిందీ కంటే తెలుగు రాష్ట్రాలు తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్ పరంగా తక్కువగా వస్తుందేమో. కానీ ఇంకోటి ఏంటంటే, హిందీ కలెక్షన్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే, తెలుగు పబ్లిక్ కూడా, మన పబ్లిక్ కూడా హిందీ, తెలుగు, ఉర్దూ అన్ని కలిపి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ముందే చూసేసారు. హిందీలో ఇంకా వేరే యాక్టర్ అయితే ఎవరు పనికిరారు భయ్య. ఒకవేళ తెలుగులో మనం ఊహించుకుంటే రామ్ చరణ్, లేదంటే ఎన్టీఆర్, ప్రభాస్, వీళ్ళు మాత్రం చేయగలరు. హిందీలో ఇంకా నేనైతే ఎవరిని ఊహించుకోలేని అడుగుతున్నారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎవరికి సెట్ కష్టం భయ్య. ఎందుకంటే ఆ డైలాగులు వాళ్ళే చెప్పగలరు, వీళ్ళే చెప్పగలరు, వీళ్ళే చేయగలరు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా సెట్ అవుతారు. అల్లు అర్జున్ పుష్ప కొట్టిందిగా భయ్య, చాలు మాకు చాలు. మస్తు వండర్ఫుల్ మూవీ సరిపోయింది. కాకపోతే ఏంటంటే మనం ఊహించేసుకున్నాం ఎన్టీఆర్ అని. ఆ తర్వాత కనీసం రామ్ చరణ్ లేదంటే కనీసం కంచుకంఠం ఉన్నాడుగా మన సాయి కుమార్ గారు, ఆ కంఠం పడ్డా బద్దలైపోయేది సౌండ్ బాక్సులు. ఎన్టీఆర్ వాయిస్ బడి ఎలా ఉండేది? అమ్మ హిందీ కలెక్షన్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కొట్టుకొచ్చేటోళ్ళు, ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో కొట్టుకొచ్చేటోళ్ళు. 500 కోట్లు 2 అంతే మరి. ఎందుకంటే ఎన్టీఆర్ చరిత్ర గురించి మాట్లాడాలన్నా, దేవతల భాషలో మాట్లాడాలన్నా ఎన్టీఆర్ మాత్రమే, ఆడికొక్కడికే సాధ్యం. జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యం. అన్నా తమ్ముడు నువ్వేమన్నా కాదు, ఫ్యూచర్లో నీ ఇలాంటి వాడికి ఇటువంటి సినిమాలు పడాలి. జై ఎన్టీఆర్, జై చావా, జై భారత మాత, పార్వతీ పదహై శంభో హర హర శంభో, జై మహారాజ్, జై శివాజీ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ.